చేత్తో 2 పుల్లలు పట్టుకొని వాటిని అభినయం చేస్తూ హార్మోనియం వాయిద్యానికి తగినట్టు పాడుతూ ఆ పాత్రోచితమైనటువంటి సంభాషణ సలుపుతూ ఆ పాత్రకు సంబంధించినటువంటి అభినయం ఈ బొమ్మతో చేయిస్తూ ఆ అభినయానికి తగినట్టుగా చెక్క కింద కుడి కాలుతో నొక్కిపెట్టి ఎడమ కాలుతో దాన్ని తాళం ప్రకారంగా దాన్ని వాయిస్తూ బొమ్మని ఆడిస్తూ పాడుతూ వెనకాల వాయిద్యకారులతో కలిసిపోవాలి ప్రధానమైనటువంటి కళాకారుడు. తర్వాత దాంతోపాటు ఇంకొక కళాకారుడు కూడా స్త్రీ పాత్రలు కూడా వారితో సమతుల్యంగా వస్తూ వాయిద్యాలను మరి తాళాలను అన్నిటినీ అనుకరించుకుంటూ సంభాషణోచితంగా కథను మిగిలిన కళాకారులు కూడా చేస్తారు. దాని వంతలు, రాగం, క్రమం, ఆ రాగము హార్మోనియం ఏ విధంగా అయితే నడుస్తుందో, మృదంగం ఏ విధంగా నడుస్తుందో, దాని తాళం ఏ విధంగా నడుస్తుందో దాని అనుగుణంగా ఆ యక్షగానంలో ఒక రకమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఒక తాళ ప్రమేణంగా నడుస్తూ ఉంటుంది.